టెలిఫోనులే వారేవా హల్లి పెరి పోజులే థోడా 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 చేసింది నన్ను తుక్కుడా 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 ఆడ ఈడ యాడ ఈనాడు తెలవలేదు దీని సాడా ఓ మేరా దిల్ లుట్ గయి సర్రా ఓ మేరా దిల్ లుట్ గయి సర్రా ఓ మేరా దిల్ లుట్ గయి సర్రా ఓ మేరా దిల్ లుట్ గయి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గుంటూరులో. హలో సీనియర్, హలో జూనియర్. నితిన్, సో ఈ రోజు ఈ కాలేజ్ ని ఈ క్రౌడ్ ని చూస్తుంటే అసలు నాకు మాటలు కూడా రావట్లేదు ఆనందంలో. అంత ఆనందంగా ఉంది తెలుసా నాకు. అంత ఆనందంగా ఉందా? వాళ్ళు వచ్చింది నిన్ను చూడడానికి కాదు పాప, నన్ను చూడడానికి. అంతేగా జూనియర్? రాళ్ళతో కొడతారా? పాపం కదా. ఏయ్, ఎవరిని కొట్టేది? ఈ కాలేజ్ లో జూనియర్స్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. దేనికి పనికిరాని చెత్తకి పేపర్లకి అది మీకే రిజర్వ్. వెనకటికి నీలాంటిదే గుండు సీట్ తీసుకురమ్మంటే సూదికి గుండు కొట్టి తీసుకొచ్చినట్టు అలా. అరే, మా టాలెంట్ తెలియక నువ్వు అలా మాట్లాడుతున్నావు. వన్స్ మా టాలెంట్ చూసావనుకో మీకు మాటలు రావు. మా వాళ్ళ ఎనర్జీని చూసే కూడా అంత డౌట్ వస్తుందా? అయినా నువ్వు మీ సీనియర్స్ వేసా. అయినా ఎనర్జీ మీరు ఎలా చూపిస్తారు డాన్స్ లో? అయినా మీకు డాన్స్ రాదులే, ఆ మొహాలు చూస్తేనే తెలిసిపోతుంది. నీకు అంత సినిమా లేదు. మా జూనియర్స్ ఎనర్జీ చూసిన తర్వాత కూడా నువ్వు ఇంత ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు అంటే ఇంకా ఆగేది లేదు. జూనియర్స్ రెడీ? అరే సీనియర్స్ రెడీ? ఓకే, ఇప్పుడు మా జూనియర్స్ అయితే ఒక కిర్రాక్ డాన్స్ తో రావడానికి అండ్ ఇక్కడ ఉన్న ఆడియన్స్ ని మిమ్మల్ని మెస్మరైజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఫస్ట్ వాళ్ళే జూనియర్స్ రెడీ? ఓకే, స్టార్ట్ మ్యూజిక్. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాక కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాంబకూర వంటకం. నువ్వు లేని జీవితం, బైకు లేని యవ్వనం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం, గుండె బద్దలవ్వడం, అప్పడం విరగడం. వైట్ పేపర్ అంటే మనసులోన కలర్ పెన్సిల్ ఎట్టి గీసినవే నీ గుర్తులన్నీ రబ్బరెట్టి చెరిపినా చెరిగేనా. ఎక్కిళ్ళు వస్తుంటే ఇన్నాళ్ళుగా ఏమేమో అనుకున్నా, అదంతా నీ తలపే అనిప్పుడే చిత్రంగా తెలుసుకున్నా. పిల్ల నీ రాకతోటి ఒక్కసారి పిల్ల నా హార్ట్ డోర్ ఓపెన్ అయ్యే. పిల్ల ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిన్ను చేరుకుందే. అరే నిన్ను చూడగా నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. సూపర్ జూనియర్స్. రోడ్డు మీద చెత్త ఏరుకున్నట్టే ఉంది మీరు వచ్చి డాన్స్ చేస్తుంటే. ఇప్పుడు మీ వాళ్ళు వస్తే అలాగే ఉంటుందని నాకు తెలుసు. ఎందుకు చెప్తావు? మా వాళ్ళు వస్తే మామూలుగా ఒక ఊగిపోతుంది. మీ వాళ్ళు వస్తే మామూలుగా ఉండదు, నిజమే. స్టేజ్ ఉన్న స్టేజ్ కూడా పడిపోద్ది అనమాట. పడిపోతుందా? మా వాళ్ళ డాన్స్ కి రాళ్ళు కూడా కరిగిపోతాయి, అంత అద్భుతంగా. రాళ్ళు అక్కర్లేదమ్మా, ఆ కొండ మీద ఉన్న చిన్న గులకరాయి ఉందా కొండ మీద, దాన్ని కరిగించండి. ఇప్పుడు మా వాళ్ళు డాన్స్ చేస్తే మీరు కూడా డాన్స్ చేస్తారు. నేను అలాగే చూస్తాను, నువ్వు మాత్రం చూడకుండా అలాగే కళ్ళు పెట్టుకో. ఓకే సీనియర్స్, ఎనర్జీ డాన్స్ తో రెడీగా ఉన్నారా? మా సీనియర్స్ వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్.
అంతులేని ఎవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం ఓ వైట్ పేపర్ అంటే మనసులోన కలర్ పెన్సిల్ గీసిన వేణి గుర్తులన్నీ రబ్బరెట్టి చెరిపిన చెరిగేనా కిళ్ళు వస్తుంటే ఇన్నాళ్ళుగా ఏమేమో అనుకున్నా అదంతా నీ తలపే అనిప్పుడే చిత్రంగా తెలుసుకున్నా పిల్ల నీ రాకతోటి ఒక్కసారి పిల్ల నా హార్ట్ డోర్ ఓపెన్ అయ్యే పిల్ల ఇలా వేలు పట్టి చూపిస్తూ నా ప్రేమ నిన్ను చేరుకుందే అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయిందే ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే పిల్ల నువ్వు లేని జీవితం అంటూ డాన్స్ చేస్తుంటే అసలు జూనియర్స్ అయితే ఆగట్లేదు తెలుసా, డాన్స్ చేస్తానే ఉన్నారు. మీరు ఎప్పుడు ఆపుతారా వాష్రూమ్కి వెళ్దామని అలా వేస్తానే ఉన్నాం. చూసారా? మన డాన్స్ కి వాడి కడుపు కూడా కదిలిందంట. సో ఇప్పుడు నేను చెప్తే నీకు అర్థం కావట్లేదు మీ జూనియర్స్ డాన్స్ ఎలా ఉందని. ఇప్పుడు మా సీనియర్స్ చెప్తారు సీనియర్స్ ఎలా ఉంది జూనియర్స్ డాన్స్. ఓకే ఇప్పుడు మీ వాళ్ళ డాన్స్ ఎలా ఉందో మా జూనియర్స్ చెప్తారు. జూనియర్ సీనియర్స్ డాన్స్ ఎలా ఉంది? సరే మనలో మనమాట ఈ రోజు క్లైమేట్ ఏంటి ఇంత బాగుంది అంటే మా జూనియర్స్ ఉన్నారని బాగుందా జనరల్ గానే క్లైమేట్ ఎలా ఉందా? ఇక్కడ మా సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఈ రోజు మబ్బు దేవుడు కూడా కరుణించాడు, అందుకే ఇంత చల్లగా ఉంది. ఒక్కసారి వాళ్ళ ఫేసులు మాడిపోయిన మసాలా దోశలు ఉన్నాయి అరే నువ్వు ఒక్కసారి ఇటువైపు వచ్చి చూడరా, మా సీనియర్స్ చూస్తే మండే ఎండ కూడా పండు వెన్నెలగా మారుతుంది. పండు వెన్నెల కలమ ఎర్రక్కాసిన పండు వెన్నెల మొఖం మీద నల్ల కనబడుతుంది చూడు. పిచ్చి పీక్స్కి వెళ్తే 5.5 అడుగుల రూపంలో సీనియర్స్ రూపంలో నా పక్కనే ఉంటుంది అనమాట పిచ్చి. అయినా మా సీనియర్స్ అందాన్ని అభినయాన్ని చూసి నీకు అనసూయ. మీ అనసూయ అందాలు పక్కన పెడితే ఎవరిది అసూయో ఎవరిది అందమో తెలియాలంటే మనం లేట్ చేయకుండా రౌండ్ స్టార్ట్ చేయాలి. yes let's start. ఎంత చక్కుకున్నావే ఇప్పుడు మా జూనియర్స్ అయితే ఇక్కడికి స్టేజ్ మీద రావడానికి రెడీగా ఉన్నారు. ఏ దానికి రెడీగా ఉన్నారు? ఏ దానికి ఉన్నారు? ర్యాంప్ వాక్ చేసేదానికి ఉన్నారు. వాళ్ళు రామ్ బాగిస్తే అందరూ పారిపోతారు కదేంటి. ఓకే ఇప్పుడు మా సీనియర్స్ అయితే ఎంత చక్కుకున్నామంటూ వాక్ చేయడానికి వచ్చేస్తున్నారు. స్టార్ట్ మ్యూజిక్. చూసుకో పడి పడి ఎంతైనా ట్రై చేసుకో నే తొలగను కాసుకో హల హల డోన్ బోస్కో చల్ చల్ చల పని చూసుకో నా అందం అందరు రాసేసుకో గెలాక్సీ నది ఊరు క్యాప్స్ వేసుకో పచ్చి సహారా డెజర్ట్ మధ్యలో రాక్స్ పెంచుకో మంచి కింజాన్ గారి ఇంట్లో రూల్ న్యూస్ పిక్స్ తీయవచ్చు హే చంపు దారిని వీసాలడగొచ్చు సెన్స్ ని ముందే చెప్పచ్చు క్వశ్చన్ హైదరాబాద్కి షిఫ్ట్ చేయవచ్చు. సో మా సీనియర్స్ వస్తే ఎక్కడ ఆకాశంలో చుక్కలు కూడా నేలకి రావాల్సిందే తెలుసా. కాదు ఇంత చెలరైపోతున్నావు కదా అసలు కింద భూమి మీద నిలబట్టలేదు నువ్వు. అసలు మా ఇప్పుడు seniors- మీ వాళ్ళు ర్యాంప్ వాక్ ఎలా ఉందో మా జూనియర్స్ చెప్తా. కాదు మీ వాళ్ళు ర్యాంప్ వాక్ ఎలా ఉందో సరే చెప్తారు. అడుగురా అడుగు, మీ మొహాలకి కామెంట్ చెప్పడం రాదని నాకు తెలుసులే. అరే వీళ్ళకి అర్థం కావట్లేదు ఒక్కసారి మళ్ళీ చెప్పండి అమ్మా. సీనియర్స్ ర్యాంప్ వాక్ అయిపోయింది, మీరు అలా కూర్చొని మాటలు చెప్తారా ఏమన్నా మేము ర్యాంప్ వాక్ కూర్చొని చెప్పం నుంచొని చూపిస్తాం. మేము మాటల్లో కదా చేతల్లో చూపిస్తాం. జూనియర్స్ రెడీ? ఓకే మా జూనియర్స్ ముద్దు గుమ్ములు అండ్ హ్యాండ్సమ్ హీరోస్ ర్యాంప్ వాక్ చేయడానికి రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్.
Hey, welcome to the party. Hey, come on, city. Hey, kulla, enjoyment, day, money, beauty. Hey, rippom, hey, putte, malli, radu. Hey, kalam, teliyane, come chutam, colorful, chikati, dati. पर क्यों करता पोनी चल कर ले तू मनमानी ना संयम बेगानी पर बंदी तवनिया సూపర్ జూనియర్స్. మా సీనియర్స్ చెప్తారు విని ఇప్పుడు మీ జూనియర్స్ రాంపోక్ ఎలా ఉందో. ఎలా ఉంది సీనియర్? సో అయినా మా సీనియర్ చేతిలో ఓడిపోవడానికి మీరు అందరూ బాగా రెడీ అయ్యి వచ్చారు. నాకు అర్థం అంత సినిమా లేదమ్మా. ఇప్పుడు నువ్వు నేను కొట్టుకోవడం కాదు కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అడుగుదాం స్కోర్స్. అప్పుడు తెలిసిపోతుంది ఇక్కడ ఎవరు అందగత్తారో, ఎవరు ఆడియన్స్ సునామీ ఇస్తారా? మా దాచో. సీనియర్స్ కావాలా? ఆ? మా సీనియర్స్ ఇవ్వాలా వద్దా నీకు మీ స్కోర్? సీనియర్స్ అవసరం లేదు, నాకు ఆడియన్స్ దగ్గర నుంచి ఇప్పుడు వస్తుంది. అవునా? అరే మీరు ఎవరు లైక్స్ ఇవ్వకంటారా? నువ్వు స్కోర్ చెప్పరా. స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్ స్టైలిష్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. ఓకే సో మా సీనియర్స్ ఎంత చక్కగున్నామంటూ చేసిన రాంపోకి జూనియర్స్ మీరు ఇచ్చే హార్ట్స్ అన్ని. ఓకే సీనియర్స్, మా జూనియర్స్ చేసిన అదిరిపోయిన డాన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ అన్ని. మా జూనియర్ ముద్దుగుమ్ములు అండ్ కృష్ణుళ్ళు నడిచిన ర్యాంపోకి మీరు ఇచ్చే హార్ట్స్ అని. పాప ఇందు, మా జూనియర్స్ ఎప్పుడైనా మా జూనియర్స్ గాని నేను కానీ జాగ్రత్తలు చెప్పినప్పుడు తీసుకోవాలి, లేకపోతే మీకు బ్యాండ్ బాజా బరాత్. అంటే ఇంతకు ముందు రౌండ్ అంటే ఓకే, డాన్స్ లో ఎలాగో రాలేకపోయారు, ర్యాంపాక్ లో రాలేకపోయారు, కానీ ఈ రౌండ్ చాలా టఫ్. సో బెటర్ టు డోంట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ రౌండ్. అసలు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఏ నువ్వు ఇందువే కదా, నాకు తెలుసు. రోడ్డు మీద మల్లె పూలాయ్ మల్లె పూలాయ్ కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. మూతి పళ్ళు వద్దు కానీ ఆ రాల్చేది ఏదో మామిడి పళ్ళు రాల్చి. ఇప్పుడు మా సరైన వాళ్ళతో పోటీ పట్టడానికి మీ వాళ్ళు రెడీయా? ఏ డి అంటే డి కొట్టడానికి మేము సై మీరు సయ్యా? మేము సై. చూసుకుందామా? చూసుకుందామా? ఓకే సరైన వాళ్ళు రెడీయా? అరే సరైన వాళ్ళు రెడీయా? ఓకే లెట్స్ స్టార్ట్. సరైన వాడు ఈ రోజు సరైన వాళ్ళు మనం ఆడిపోతున్న గేమ్ సైరా. సైరా గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సైరా గేమ్ ఆడడానికి ప్రాపర్టీ రెడీగా ఉంది అండ్ సీనియర్ సరైన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అసలైన సరైన వాళ్ళు ఇటువైపు నా లెఫ్ట్ సైడ్ జూనియర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ చూసినట్టయితే మనకి లాంగ్ గా కొంచెం దూరంలో ఒక ఫ్లాగ్ కనబడుతుంది, అలాగే నా చేతిలో ఒక రాడ్ కనబడుతుంది, ఇటువంటి ఇంకొక 2 రాడ్లు ఉంటాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ ఏ టీమ్ అయితే వస్తారో ఆ టీం నుంచి మొత్తం 7 పార్టిసిపెంట్స్ ఉంటారు టోటల్ గాను. 7 పార్టిసిపెంట్స్ లో ఫస్ట్ 6 పార్టిసిపెంట్స్ ఎలా అంటే ఒక రాడ్ కి లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు, అలాగే 3 పేర్స్ కింద నుంచి ఉంటారు, ఒకరి వెనుక ఒకరు. సో 7th పార్టిసిపెంట్ లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఈ 3 రాడ్స్ లో ఫస్ట్ రాడ్ మీదకి టింగ్ అని పైకి ఎక్కుతాడు. ఇవి ఎక్కిన తర్వాత సో వాళ్ళ షోల్డర్స్ హెల్ప్ తో పైన నుంచుంటాడు. మనం 3, 2, 1 స్టార్ట్ చెప్పగానే వాళ్ళ షోల్డర్ హెల్ప్స్ తో ఆ రాడ్స్ నుంచి నడుస్తాడు అనమాట. అప్పుడు వెనుకున్న వాళ్ళు ముందుకి, మళ్ళీ వెనుకున్న వాళ్ళు ముందుకి, వెనుకున్న వాళ్ళు ముందుకి అలా వెళ్ళిన తర్వాత ఆ ఫ్లాగ్ కనబడుతుంది కదా, ఆ ఫ్లాగ్ దగ్గర ఒక యూ టర్న్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫ్లాగ్ ని తీసుకుని చేతితో పట్టుకోవాలి. పట్టుకొని అలాగే ఫ్లాగ్ ని పట్టుకొని మళ్ళీ అలాగే స్ట్రైట్ గా ఏ పొజిషన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాడో అదే పొజిషన్ కి వచ్చి మనకి ఫ్లాగ్ ఇస్తాడు కదా, అక్కడ కౌంట్ అన్నమాట. ఓకే, ఇలా తక్కువ టైంలో ఎవరైతే ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్స్. yes okay రెడీయా సీనియర్స్? రెడీయా జూనియర్స్? yes ఇక్కడ మా సీనియర్స్ సరైన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఫస్ట్ మా సీనియర్స్ ఆడతారు ఎందుకంటే మీకు ఏం చేత కాదు కాబట్టి. అవునా? వీళ్ళంతా తుస్సు బ్యాచ్ నాకు బాగా తెలుసు. సీనియర్స్ మీరు పొజిషన్ కి వచ్చేయండి. ఓకే ఇక్కడ మా సీనియర్స్ సైరా గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. మెరిసే మెరుపా సొగసే అరుపా ఏయ్ దే 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 కన్నున్నది కన్నుంటే మత్తుకున్నని ముక్కు
ఓకే సరే గేమ్ ఆడడానికి ఇక్కడ మా జూనియర్స్ అయితే పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. ఏరింగి నెల నీరు నిప్పు గాలి ధూళి అందాలచ్చే ఏ నీలో నెలో నిండి ఉంది రమ్మంటుంది చూడు లచ్చే ఏ గల గల నవ్వి ఏ పెళ్ళ పెళ్ళ మురిమి ఏ దడలే ఒట్టిస్తుంది లచ్చే వసుంధగా చేసి అరకెడా చేసి నోళ్ళ ఏ తాట తీసేస్తుంది లచ్చే స్నేహానికి స్నేహం ప్రాణానికి ప్రాణం ఇస్తుంది తీస్తుంది లచ్చే అడుగేస్తే ప్రళయం చెడు అర్థం ఖాయం నరకం చూపిస్తుంది ఏ గల 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 గజ్జలు మోగిస్తుంది లచ్చేనా పల్లె వస్తుంది ఇందు మొత్తానికి సరే గేమ్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఎస్ నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది స్కోర్ నాకు చూడండి. కూడా ఎక్సైటింగ్ ఉంది స్కోర్. Yes, please. ఓకే మొత్తానికి జూనియర్స్ మీరైతే కిర్రాక్ గార్డెన్ మామూలుగా దుమ్ము దులిపేశారు. అసలైన సరైన వాళ్ళు అంటే దమ్ముగా ముందుకు వచ్చి ఆడేవాళ్ళు. సో అలా వచ్చింది మా పాపా. సీనియర్స్ కాబట్టి మీరే సరైన వాళ్ళు. సూపర్. అబ్బా మేసు ఉన్న ప్రతి ఒక్కడు మగాడు కాదు, గెలిచిన వాడే మగాడు. సూపర్ జూనియర్, సూపర్ గా గెలిచారా. థ్యాంక్ యూ, వెళ్ళండి. నిజం ఎప్పుడైనా బతుకుండగానే నరకాన్ని చూసావా? మీ సీనియర్స్ చూస్తున్నానుగా, అంతకన్నా నరకమే ఉంటుంది. పని చేసావా? లేదు లేదు, ప్యాంట్ వేసా. నీలాంటి ప్లేట్ ఇడ్లీ తమ్ముంటే స్టీల్ ప్లేటా ప్లాస్టిక్ ప్లేటా అని అడిగాడు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, తగ్గించుకుంటే మంచిది. నేనా? నువ్వే సో తెగ కొంచెం మొహం వేసుకొని తగ్గించుకొని కనీసం మాటలు కాదు చేతల్లో చూపించు. చేతల్లో ఇంకో చూపిస్తున్నావు ఏంటి ఇప్పుడు? నన్ను టచ్ చేస్తావా? నిన్నే టచ్ చేసేది ఏంటి? అయిపోయావురా అసలు. అయిపోయా. మా సీనియర్స్ ఇక్కడ 6 మంది వస్తారు, వాళ్ళు వచ్చి చెప్తారు నీ మొహానికి. 6 వస్తారు, మా దాంట్లో నుంచి కూడా 5+1 6 వస్తారు. రండ్రా. ఓకే లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఇందు టచ్ చేసి చూడు. రౌండ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీ కూడా కావాలి, అది తెలుసుకో ఫస్ట్. తెలిసిన వాళ్ళు పిలవచ్చు కదా నన్ను. ఓకే, అంత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా పిలవనా? ప్రాపర్టీ ప్లీజ్. టచ్ చేసి చూడు. రౌండ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీ రెడీగా ఉంది. ఆల్రెడీ దీనికంటే ముందు వచ్చిన మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. హలో, ఇక్కడ మేము కూడా రెడీగా ఉన్నాం మీ జూనియర్స్ ని ఆడుకోవడానికి. సో ఫస్ట్ బాబు వైట్ నురా. ఓకే రాజేష్, నువ్వేం చేస్తూ ఉంటావు ఈ పర్సనాలిటీ పెంచడానికి? బాగా తింటా. సో నువ్వు కరెక్ట్ గా పాయింట్ కి వచ్చేసారా. సో ఇక్కడ మన కాలేజ్ క్యాంటీన్ ఉంది కదా, సో క్యాంటీన్ దగ్గర టిఫిన్ కోసం రెడీగా మినప్పప్పు అని నానబెట్టి పెట్టారంట. సో నువ్వు చక్కగా వెళ్ళి వాటిని రుబ్బి పిండిలాగా చేసి రావాలి. ఓకేనా? ఓకే. అరే నువ్వు పని చేస్తావన్న నమ్మకం అయితే నాకు లేదు. సో నువ్వైతే ఆ పిండిని రుబ్బేసి చక్కగా ఆ పిండిని ఇక్కడ తీసుకొస్తే, సో నువ్వు రుబ్బేవో లేదో నేను చెక్ చేస్తాను. మీరు కూడా నన్ను నమ్మకం లేదన్న చోదరు. నీకు డేర్ ఇచ్చింది నేను, సో ఇక్కడికి తీసుకురమ్మన్నా కదా, తీసుకొని రా. ఓకే, సో నువ్వు వెళ్ళి ఆ పని చేసి రేపు పరిగెత్తి. వస్తాను. అరే వాడిని పిండి రుబ్బమన్నాను, సో టేస్ట్ బాగుందని మొత్తం తినేస్తూ కూర్చున్నాడా ఏంటి? అంత లేదు, నీకు లాస్ట్ లో నేను పనిచేస్తాను కదా, మా వాడి గురించి తెలియక వాడికి నువ్వు టాస్క్ ఇచ్చావు. మా వాడు ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ రెడీగా ఉంటే పిలవచ్చు కదా. ఓకే, లెట్స్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ రాజేష్. మా వాడు చూసావా, అలా వెళ్ళి ఇలా వచ్చేసాడు. ఎన్ని దోశలు కావాలితే అన్ని దోశలు వేసుకోమ్మా. నువ్వు ఆ దోశలు ఇటు తిప్పకమ్మా. సో వాడికి నేను పిండి ఇంత ఇస్తే వాడు చూడు మొత్తం తినేసి సగమే తీసుకొచ్చు. ఓకే, మొత్తానికి ఏదా పిండి టీ అమ్మా. ఫ్రీగా జూనియర్స్ తో పని చేపించుకుంటాను సీనియర్స్. మరి అంతే మరి. సో జూనియర్స్ ఉన్నదే మాకు అసిస్టెంట్ గా కదా, సో ఇలాగే పనులు చేపించుకుంటాం అనమాట. అరే
పాపకు పాపం తెలియట్లేదురా నువ్వు కుంభకర్ణుడికి కజిన్ బ్రదర్ అని. అయినా నీ పార్ట్ టైం జాబ్ ఇదే విషయం దానికి తెలియక నీకు టాస్క్ ఇచ్చింది. ఇది మనకే ఇలా చీటికేసినంత ఈజీ. ఎనివే నువ్వైతే సూపర్ గా చేసావు. సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. పాప సర్టిఫికేట్ కమాన్. ఇదిగో మనిషి. మనిషి కాదు మనీషా, పేరు పలకటం నేర్చుకో ఫస్ట్. ఇదిగో మనిషి, నీలో నీకు ఏం నచ్చదు? నా సింపుల్ సిటీ. హైటెక్ సిటీ పక్కన ఉంటుంది అదేనమ్మా? నీ వంద కాదు, ఇది స్క్రిప్ట్ లో లేదు కదా. స్క్రిప్ట్ లో లేదు, అమ్మాయి మనసులో ఉంది, బయటకు వచ్చింది. సింప్లిసిటీ అంటే ఏంటి చెప్పు? నీలాగా కారద్దాలు పెట్టుకోకుండా పిలకేసుకోకుండా ఉండడమే సింపుల్ సిటీ. మరి నువ్వు వేసుకుంది ఏంటది? అమ్మాయిలు వేసుకుంటే స్టైల్ గా ఉంటది, నువ్వు వేసుకుంటే తేడాగా ఉంటుంది. అయ్యో, మళ్ళీ అచ్చచ్చచ్చో, అది అమ్మాయిల గురించి, నీ గురించి కాదు. నువ్వు అమ్మాయిలాగా ఎందుకు ఫీల్ అవుతుంది? నీకు అంత సినిమా లేదు, నువ్వు మూసే, నీకు డైలాగ్ లేదు. నాకున్న గ్లామర్ కి బాలీవుడ్ నో హాలీవుడ్ నో రూల్ చేసేదాన్ని. వేసుకుని వెళ్ళిపోతా అక్కడికి. గ్లామర్ లేదులే కానీ నువ్వు ఆగు. నీ పొట్టి మొహానికి నేను వెటరల్. నాకు ఈ క్వశ్చన్ వద్దు, మీరు వద్దు. పొట్టి మొహ. మనీషా నువ్వు అసలు సూపర్. స్టార్టింగ్ వాడికి అదిరిపోయే పంచి పారిపోయేలా చేసావు. కేక నువ్వు ఇట్రా ఒకసారి రా. ఓకే, ఇప్పుడు మా సీనియర్స్ ఛానల్ వచ్చింది. ఎవరు బాబు నువ్వు రమ్మా. ఓకే నాగార్జున, సో ఏం చేస్తుంటావు నువ్వు? గడ్డి బీగుతున్నా. ఓకే, సో ఇప్పుడు నేను నీకు ఇచ్చే డేర్ ఏంటి అంటే, ఓకే సో క్యాంటీన్ పక్కన ఒక 2-3 చెత్త కుండీలు కనిపించారా నాకు? నాకు కనిపిస్తున్నాయి ఉంటాయి రోజు. నీకు కూడా కనిపిస్తున్నాయి రోజు, కానీ నువ్వు కనిపిస్తున్నాయి కానీ నువ్వు చూడలేదుగా. ఇప్పుడు నువ్వు దాన్ని వాడేలాగా నేను చేస్తానుగా. చెయ్యి. సో నువ్వేం చేయాలి అంటే, సో దాని దగ్గరికి వెళ్ళి, సో దాంట్లో మిగిలిపోయిన అన్నాన్ని, లేకపోతే మిగిలిపోయిన టిఫిన్ని, మిగిలిపోయిన వాటర్ని అవి తినేసి తాగేసి రావాలన్నమాట. ఓకే. సో నువ్వు ఇంకా మాట్లాడకుండా వెళ్ళి తినేసిరా. కావాలంటే వీడి హెల్ప్ తీసుకొచ్చి. మా నితిన్ అవసరం లేదు, నేను ఒంటరిగా వెళ్ళి వస్తా. వన్ మ్యాన్ ఆర్మీ మావాడు. తింటా కూర్చున్నట్టున్నాడు రా పిల్ల. ఒకసారి అదిగో మా వాడు వస్తున్నాడు. నాగార్జున ప్లీజ్ వెల్కమ్. నాగార్జున బాగా తిన్నావా? బాగా తిన్నా. బాగా తిన్నావా? అక్కడ ఒకటి అనిపించింది, నేను ఒకటి చెప్పనా? వద్దులేరా. అక్కడ నాకు చూడంగానే ఒకటి చూసా ఏ అనిపించలే, రెండో చూసా ఏ అనిపించలే, మూడో చూస్తే ఈ మొహం కన్నా చెత్త మొహమే బాగుంది. ఈ ఒక్క ఆన్సర్ చాలరా, నాకు కడుపు నిండిపోయింది. ఈవినింగ్ డిన్నర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మా జూనియర్ స్టార్ వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చిన ట్రూత్ ఏంటంటే, నువ్వు దేనికోసం బాగా ఏడ్చావు? నేను కోరుకున్నది దొరకపోతే బాగా ఏడ్చాను. అంత బలంగా ఏం కోరుకున్నావు రాజా నువ్వు? నా మేడని ముద్దు కోసం అడిగాను, కానీ ఒక గుద్దు గుద్దింది. రేస్ గుర్రం సినిమా చూసి ఇలా తయారయ్యావు నువ్వు? కాదు, అర్జున్ రెడ్డి చూసి ఇలా తయారయ్యాను. ఓకే, నేను ఇంకొకరిని పిలుస్తా. ఓకే, నీకు వచ్చిన ట్రూత్ ఏంటంటే, నువ్వు దేనికోసం బాగా ఏడ్చావు? మా ఫ్రెండ్ వాళ్ళ పక్కింట్లో ఒక ఆంటీ ఉంటది. ఆంటీని పరిచయం చేయమని అడిగాను, పరిచయం చేయమని ఏడ్చాను, కానీ వాడు చేయలా. ఎందుకు? ఆంటీలు ఎందుకు చేస్తాను తెలియదైంది. నేను ఇంకొకరిని పిలుస్తా. నువ్వు దేనికోసం బాగా ఏడ్చావు? నా బాయ్ ఫ్రెండ్ని లేచిపోదాం రా అని అడిగాను, కానీ వాడు ఒప్పుకోలేని బాగా ఏడ్చాను.
మీరేంటో తెలుసా, పేరు గొప్ప ఊరు దెబ్బ. మీ బ్యాచ్ అంతా ఇంతే, నాకు నచ్చలా. సీనియర్స్ వాడిని పంపించడమే మన ధ్యేయం. సో మీరు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే కదా వాడు పారిపోయేది. సో సూపర్ మీరు, కమాన్. ఓకే, ఇప్పుడు మా సీనియర్ స్టార్ ఎవరు? బాబు టవర్ నూరా. నువ్వు ఎవరినైనా ఫ్లర్ట్ చేసావా? మా హెచ్ఓడి వాళ్ళ సార్ కూతురుని ఫ్లర్ట్ చేసా, అందుకని మళ్ళీ సెకండ్ ఇయర్ సెకండ్ టైం చదువుతున్నా. మళ్ళీ చెప్పు. సెకండ్ ఇయర్ సెకండ్ టైం చదువుతున్నా. నేను ఇంకొకళ్ళు పిలుస్తా. అమ్మా నీ పేరేంటమ్మా? భవానీ. పాప ఇలా కనిపిస్తుంది, భవానీ అంట. ఓకే భవానీ. కరెంట్ తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది. కరెంట్ తీగ మీద పడ్డ కాకిలాగా ఉన్నా. మేకప్ వేసుకుంటే నేను తెల్లగానే ఉంటా. నేను ఎలా ఉంటానో నాకు తెలుసులే కానీ. సో నేను అడిగే ట్రూత్ కి ఆన్సర్ చెప్పు. ఓకే, నువ్వు ఎవరినైనా ఫ్లర్ట్ చేసావా? చేసా. ఎవరిని? నువ్వు చేసే ఉంటావులే, నాకు తెలుసు. చెప్పు. మా పక్కింటి జిమ్ చేసే జిమ్మిని ఫ్లర్ట్ చేశాను, కానీ వాడు మగాడిలా కనిపించే మగాడు కాదని తెలిసి ఏడ్ చేశాను. ఇంతకీ ఆ జిమ్మర్ ఎవరో కాదు, నీ బాయ్ ఫ్రెండే. నాకు బాయ్ ఫ్రెండ్ లేడుగా. అంటే నువ్వు తేడాను. చాలా పద్ధతిగా ఉంటాం. లారీ అద్దాలు పెట్టుకొని లిప్స్టిక్ వేసుకొని ఆ జీన్స్ వేసుకొని అర్థం అవుతుంది ఎవరి పద్ధతి. అరే ఇదంతా మా సీనియర్స్ కోసం కదా. అవును, గ్రహాంతర వాసుల్లాగా ఉన్నారు అందరూ. సో ఇంకొకళ్ళు పిలుస్తా. పాప చాలా ఓవర్ చేస్తుంది. ఓకే అర్చన, నువ్వు ఎవరినైనా ఫ్లర్ట్ చేసావా? చేశాను. చేసావా? ఎవరిని చేసావు? నా ఇంటర్లో ఫిజిక్స్ ఉన్న మా ఫిజిక్స్ సార్ని చూసి ఫ్లర్ట్ చేశాను, కానీ నా క్లాస్మేట్తో జంప్ అవడంతో ఎయిట్ చేశాను. మీ జూనియర్స్ ఆన్సర్స్ అన్ని చాలా విచిత్రంగా ఉన్నాయి. ఈ అమ్మాయి ఆన్సర్ ఒకటి కొంచెం మరీ సైలెంట్ గా ఉంది. సో ఇంకొకరిని ట్రై చేయమో పడతారు. ఓకే ఓకే జూనియర్స్, పాప మీ దెబ్బకి పాపం ఐరావతం ఆస్ట్రేలియా జిల్లా పరిగెట్టింది. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నా టర్న్ వచ్చింది. పాప నావీ బ్లూ, కమాన్. ఓకే, నీకు ఇంటి పనులు వంట పనులు వచ్చామా? నాకు బాగా ఆకలిస్తుంది, ఏమిద్దాం? దీని మొహం అసలు చూడలేకపోతాను. మా వాళ్ళ చేత అడ్డమైన పనులు చేస్తావు కదా, ఇప్పుడు మీ అమ్మాయికి ఇస్తాను చూడ్డారు. ఇంతకు ముందు నువ్వు మా వాడి చేత పిండి రుబ్బించావు కదా. అవును. ఇప్పుడు అదే పిండి తీసుకొని వెళ్ళి క్యాంటీన్ లోకి అక్కడికి వెళ్ళి దోరగా మంచి దోశలు వేసుకొని తీసుకురావాలి నువ్వు. ఓకే, నేను వేస్తే నువ్వు తింటావా? నేను నువ్వేసిన దోశలే తింటా, నీ దోశలే తింటా. ఇప్పుడు పిండి కావాలి కదా, ఇందాక మా వాడి చేత కష్టపడి వేయించు కదా, వెళ్ళి పిండి తీసుకురా. ఆ పిండి నీదే అవ్వచ్చు, కానీ రుబ్బినోడు మాత్రం మా వాడు, మా జూనియర్. వెళ్ళి ఎక్కువ ఎక్స్ట్రా లేకుండా పిండి తీసుకురా. అతను ఆ పిండి ఏదమ్మా? వద్దమ్మా, నువ్వు పట్టుకుంటే చేతుకున్న మేకప్ అంతా దాంట్లో పడిద్ది. సో ఆగు, నువ్వు అక్కడ నువ్వు పట్టుకోమ్మా. నువ్వైతే వెళ్ళి దోశలు వేసుకొని రా. డేర్ ఇచ్చింది నేను. ఓకే, ఇదే నీ డేరు. చందమామే చేతికందే వెన్నలేమో మబ్బులోనే పూల చెట్టే కళ్ళ ముందే పువ్వులేమో కొమ్మ పైనే చూస్తూనే ఎంతసేపు తాకితేనే ఇంటి తప్పు పాతికేళ్ల బ్రహ్మచారి బాధ చూడవా పెళ్లిడేటు ఎప్పుడంటూ లగ్గలేసి చూసుకుంటూ రొమాన్స్ చెయ్యనీయవా. ఓ మై గాడ్ ఏం చేశావ్, చెక్కు ఇచ్చి సంతకాన్ని ఆపేశా. ఓ మై గాడ్ ముంచేశావ్, ఐవోనిచ్చి తీరు నొక్కేశావ్. చేతిలోన చేయి వేసి మాట నీకు ఇస్తాను, ఎన్నడైనా నిన్ను వీడి పాదమైన పోనీను. రెండు కళ్ళలో కాదిందు, అమ్మాయిని దోశలు వేసుకొని రమ్మన్నాను కదా, వాయికో 10 దోశలు లాగించేస్తుందా? నీకోసం కదా నితిన్, ప్రేమగా వేసి తీసుకొస్తుంది. ప్రేమగా తీసుకొస్తుందో ఏమైనా కలిపి తీసుకొస్తుందో, ముందు రమ్మని అమ్మాయి. కరెక్టే కరెక్ట్, నాకు కూడా ఉంది అది. నువ్వు వచ్చేయమ్మా. దోశలు వేసుకురమ్మంటే అప్పడాలు వేసుకుని వచ్చి అంటే పాపడ్స్ లాగా. ఇంకో చూడు,
ఈ మొహానికి అదే ఎక్కువ వేసుకొచ్చా గురు. నిన్ను ఎవడు చేసుకుంటాడు కానీ ఆడి పరిస్థితి ఎలా ఉంటుంది సార్? 2 రోజులు ఇలా అయిపోతాడు. ఇదిగో పాపర్ అయిపోతాడు నీ దగ్గరికి వస్తే. ఇలాగా పెట్టేది అయితే తన్నే చేసి పెట్టమని నాకు. అసలు ఏ పనులు చేయడం మాకు రాదు అంటున్నా సీనియర్స్. దీపిక, సో వాడు తినకుండా ఉండడమే కదా మనకు కావాలి, లేకపోతే మనం ఏంటి వాడికి చేసి పెట్టడం ఏంటి? పద మనం తినేసేద్దాం. ఇందు మా జూనియర్స్ అయితే మిమ్మల్ని బాగా ఆడుకున్నారు కదా ఈ రౌండ్ లో. అంత లేదు, మీ జూనియర్స్ ని మాత్రం నేను బాగా ఆడుకున్నా. సో ఒకడికైతే చెత్తకుప్ప, ఇంకొకడైతే పిండి రూపించా. సో చాలా హ్యాపీగా ఉంది. సీనియర్స్ మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. మీరైతే సూపర్ గా పార్టిసిపేట్ చేసి అండ్ ఆడియన్స్ తో పాటు మమ్మల్ని కూడా బాగా ఎంటర్టైన్ చేశారు జూనియర్. సూపర్, థ్యాంక్ యూ. ఇందు మా జూనియర్స్ అని చెప్పడం కాదు కానీ మా వాళ్ళు మేసం తిప్పితే అవార్డులు, తొడకొడితే రివార్డులు ఎక్కడి నుంచి వస్తాయి? చైనా నుంచే. నీకెందుకు అన్ని కావాలి? ప్రతి నాకు తెలుసు, పిచ్చి సరుకు మొత్తం అక్కడి నుంచే వస్తూ ఉంటుంది. యు టాకింగ్ అబౌట్ మై సెల్ఫ్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. నన్ను ఇక్కడ ఎవరో తిట్టారు, లెక్చరర్స్ వచ్చి అపాలజీ చెప్పేదాకా నేను రౌండ్ స్టార్ట్ చేయను. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నానే, నాకు ముందే తెలుసు నువ్వే తిట్టావని. ఇప్పుడు మా గర్ల్స్ వచ్చి కూడా వాళ్ళ తరకా కూడా చూపిస్తారు. అంత సినిమా మా గీతలు బరిలోకి దిగారంటే మీ వాళ్ళ రాతలు మారిపోతాయి, అర్థమైందా? అబ్బో, వీళ్ళకి రాయడమే చదువు కదా, మళ్ళీ రాతలు రాస్తారంట. దే ఆర్ టాపర్స్ యు నో. అవునా? దేంట్లో? ఓడిపోవడంలో కాదు, గెలవడంలో. ఓకే, సో ఓడిపోవడానికి జూనియర్ గర్ల్స్ వస్తున్నారంట, గెలవడానికి సీనియర్ గర్ల్స్ రెడీయా? అరే మా వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తున్నారా మీ రాతలు మార్చి రాయడానికి? మా గీతలు కూడా మీ రాతలు మార్చి కొత్త రాతలు రాయడానికి రెడీగా ఉన్నారు. జూనియర్ గర్ల్స్ రెడీ? ఓకే, సో సీనియర్స్ రెడీ? ఓకే, లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. గీతతో అంత ఈజీ కాదు. ఈ రోజు మనం ఆడబోతున్న గేమ్ స్టెప్ అప్. ఈ గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. yes ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. ఓకే, స్టెప్ అప్ గేమ్ ఆడడానికి కావాల్సినటువంటి ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి అండ్ పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు తెలుసా? రెడీగా ఉన్నారు. గేమ్ ఏంటో చెప్పేనా? అయ్యా మరి చెప్పు, మరి అందుకే కదా నీకు ఇచ్చేది. ఓకే, సో ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే, సో సీనియర్స్ నుంచి ముగ్గురు, జూనియర్స్ నుంచి ముగ్గురు రెడీగా ఉన్నారు కదా. ఓకే, అండ్ ఇక్కడ ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయా బాగా? యా, తెల్లగా నల్లగా కాకుండా ఎల్లో కలర్ లో, రెడ్ కలర్ లో ఉన్నాయి కొన్ని బాల్స్ కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ ఎంటీ టబ్స్ కూడా పెట్టేసి ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఏ టీం అయితే ఆడతారో ఆ టీమ్ లో ముగ్గురు కూడా ఈ గేమ్ ఆడతారు అనమాట. సో ముగ్గురికి కూడా ఒక్కొక్కరికి 5 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఓవరాల్ గా ఒక టీమ్ కి వచ్చి 15 ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 15 ఛాన్సెస్ లో వీళ్ళు ఏం చేయాలి అంటే, ఫస్ట్ అంటే 1 by 1 ఆడతారు అనమాట. ఫస్ట్ పార్టిసిపెంట్ వస్తుంది, మనం ఒక పొజిషన్ చూపిస్తాం. ఆ పొజిషన్ లో నుంచిన తర్వాత బాల్ తీసుకుంటుంది. బాల్ తీసుకొని అది బాగా అంటే గట్టిగా ఇలా కొడితే అది బౌన్స్ అయ్యి వెళ్ళి ఆ టబ్ లో పడాలి. ఓకే, ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ఆ టబ్స్ లో ఉండేలాగా వేస్తారో వాళ్ళే విన్నర్స్ అన్నమాట. వావ్, గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్, క్రేజీగా అండ్ ఎక్సైటింగ్ గా ఉంది. జూనియర్స్ కానీ ఏం లాభం, మీ జూనియర్స్ ఆడరు కదా, చేత కాదు కదా. అంత సినిమా లేదమ్మా, అసలు గేమ్ గెలిచేదే మా జూనియర్స్ ఇక్కడ, అంతేగా జూనియర్స్? సో జూనియర్స్ కి భయపడ్డ సీనియర్స్ పక్కకు వెళ్ళిపోయారు. ఇప్పుడైతే దమ్ము ధైర్యంతో ఉన్నటువంటి గట్స్ ఉన్న గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ? ఓకే, పొజిషన్ ప్లీజ్. ఓకే, స్టెప్ అప్ గేమ్ ఆడడానికి మా జూనియర్స్ టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ గేమ్ ఆడడానికి రెడీగా ఉంది. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 గో. తిరుగుతాందే బుర్రా, ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఊదేద్దామా బూరా, గుర్రా గుర్రా గుర్రా, అరే తిరుగుతాందే బుర్రా, ఉర్రా ఉర్రా ఉర్రా, అరే ఊదేద్దామా బూరా. జోరు 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 లే.
స్టెప్ అప్ గేమ్ అయితే చాలా బాగా ఆడుకున్నాం కదా అందరం? చాలా బాగా ఆడుకున్నాం. మరి స్కోర్స్ చూద్దాం. ఊగా మళ్ళీ మనకి ఓకే, సో స్టెప్ అప్ గేమ్ విన్నర్స్ ఎవరు అంటే మా సీనియర్. ఓకే, మీరైతే చాలా బాగా ఆడారమ్మా. నా పేరు నిలబెట్టడానికి వచ్చారు మీరు ఈ గేమ్ కి. థ్యాంక్ యూ. నువ్వు అనింది నాకు వినపడిందిగా. సో మా సీనియర్స్ మాత్రం నా పరువు మొత్తం నిలబెట్టారు. సూపర్ సీనియర్స్, థ్యాంక్ యూ. హోల్సేల్ గా అన్ని మేమే గెలుస్తాం, అది కూడా రాసుకో. కానీ రిటైల్ గా మాత్రం మా పేరే అనౌన్స్ అవుద్ది, టైటిల్ విన్నర్స్ అంతే కదా. టైటిల్ ఎవరిదో తెలియాలి అన్నా, విన్నర్ ఎవరో తెలుసుకోవాలి అన్నా, మనము ఫైనల్ స్కోర్ చూడాలి. ఫైనల్ స్కోర్ చూడాలి అంటే మనం గెస్ట్ ని పిలవాలి. అది కూడా తెలీదు. గెస్ట్ ని పిలిచేద్దామా జూనియర్స్? గెస్ట్ ని పిలిచేద్దామా సీనియర్స్? ఓకే, విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనం ఇన్వైట్ చేద్దాం. ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ వైస్ ప్రిన్సిపల్ ఎల్ ఉదయ్ కిరణ్ గారు. ప్లీజ్ వెల్కమ్. ఓకే, ఓపెనింగ్ లోనే డాన్సర్ రచ్చరంబాల చేసింది మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఎంత చక్కగా రౌండ్ విన్నర్స్ కూడా మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. అండ్ అలాగే ఈ కాలేజీలో అసలైన సరైన వాళ్ళని ప్రూవ్ చేసింది కూడా మా జూనియర్. అండ్ అలాగే టచ్ చేసి చూడు రౌండ్ లో ఫుల్ టు ఎంటర్టైన్ చేసింది కూడా మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ గీతతో అంత బిజీ కార్లో విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్. ఓకే, ఈ రోజు ఈ కాలేజీలో టైటిల్ విన్నర్స్ మన జూనియర్. సో పాప చెప్పాను కదా, మా జూనియర్స్ తో పెట్టుకుంటే మీరు ఎవరైనా సరే అలా పాతాళానికి వెళ్ళిపోతారు. హలో, ఇప్పుడు ఏమైందని అంతలా మా వాళ్ళు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నర్స్ ఈ రోజు ఇక్కడ. మీకు ఒక్క రౌండ్ ఎదురు, మిగతా అవన్నీ కూడా మా జూనియర్స్. అంత లేదమ్మా, ఇక్కడ సీనియర్స్ ఒకటి గెలిచామా 2 గెలిచామా అన్నది కాదనమాట లెక్క. సో మిమ్మల్ని బాగా ఆడుకున్నామా లేదా అదే ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరిని ఆడుకున్నారో బాగా తెలుసు, ఎవరిని బాగా ఎంటర్టైన్ చేశారు సమాజం మొత్తానికి తెలుసు. అందరికి తెలుసు ఇక్కడ సీనియర్స్ ఫుల్ రచ్చ రచ్చ అని. నీకు రచ్చ అంటే ఎలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. అరే మన షీల్డ్ ఎత్తండి అందరూ. మాకు కూడా ఉన్నాయి షీల్డ్స్, బట్ అంతకు మించిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం అందరికి. మీ షీల్డ్ ఒకసారి లేపండి. వీళ్ళకి షీల్డ్స్ ఉన్నాయి ఎక్కడ అంటే బయట షాపులో కాదురా, మా మనసుల నిండా అందరి మనసుల నిండా మా మీద అభిమానమే కనిపిస్తుంది. షీల్డ్స్ ఒక లెక్కనా? మీ మీద నార్మల్ ఇంప్రెషన్ ఉండదు, మళ్ళీ అభిమానం ఒకటే. హలో, మా మీద అభిమానమే ఉంటుంది, మీలాగా ఎచ్చులు పడే వాళ్ళ మీద కోపం ఉంటుంది. నువ్వు ఎన్నైనా మాట్లాడు, ఈ రోజు ఇక్కడ టైటిల్ విన్నర్స్ ఎవరు? జూనియర్. ఎక్కువగా కళ్ళకంటున్నారు ఆడియన్స్, మీరేమాత్రం అసలు ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మా సీనియర్స్ కి ఈ రోజు టైటిల్ రాలేదని. సో రేపు మాత్రం మా సీనియర్స్ మీ అందరికి నేను ప్రామిస్ చేస్తున్నాను. ఆడియన్స్, మీ అందరు కూడా బాగా కోపం వస్తుంది కదా. సో ఎందుకంటే ఈ జూనియర్స్ హెచ్చుల్ని చూసి. సో ఈ రోజు మీ అందరికి ఇందుకు ఛాలెంజ్ చేస్తుంది, మా సీనియర్స్ రేపు టైటిల్ విన్ అవుతారని. ఓకే, సో ఆడియన్స్ చూసారు కదా. సో ఈ రోజు మేము బాగా జూనియర్స్ ని ఆడుకుంటుంటే మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో రేపు కూడా ఇంతే బాగా ఇంతకు మించి ఆడుకోవడానికి నేను సిద్ధం. మరి చూసి ఎంజాయ్ చేయడానికి మీరు కూడా సిద్ధమా? రేపు సరికొత్త ఎంటర్టైన్మెంట్ తోటి, సరికొత్త స్టూడెంట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అంటే దానికి వాచింగ్ యూట్యూబ్ ప్లస్ దిస్ ఇస్ నితిన్ సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.